Hello all. Yeah, one or two members need to join, but they are busy. I'll give recording to them. We'll continue our class then. Okay. Everyone fine, right? Shall we continue? Yes, we can continue. Yeah. Yeah. Firstly, I'll explain few things about the cloud computing. This is normal thing. Yeah. And cloud computing first data అంటే ఇప్పుడున్న డేటా అంటే వ్యాస్ట్గా ఉందన్నమాట. పెటాబైట్స్ అమౌంట్ ఆఫ్ డేటా, టెరాబైట్స్ ఇంకా చాలా ఉంది. బట్ ఒక 10 to 15 years బ్యాక్ వెళ్ళిపోతే మనము అప్పుడు మనకు పెద్దగా డేటా ఉండేది కాదనమాట. సో కంపెనీస్ ఏం చేసేవంటే చిన్న చిన్న డేటాబేస్లో అలా స్టోర్ చేసుకున్నవి డేటాను. అండ్ ఆ డేటాబేస్ కూడా రాకముందు నార్మల్గా అందరూ ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు అంటే పేపర్ బేస్డ్ డేటాబేసెస్ ఉండేవి. రిజిస్టర్స్ ఉంటాయి కదా, ఇలా రిజిస్టర్స్లో మెయింటైన్ చేసేవాళ్ళు. సో స్లోగా ఎవల్యూషన్ ఆఫ్ డేటా అనేది చేంజ్ అవుతూ వస్తూ ఉంది. సో అప్పుడు ఒక 15 years బ్యాక్ ఉన్న డేటా, సో ఆ 15 years బ్యాక్ ఉన్న డేటా ఎలా ఉండేది, ఒక లార్జ్ కైండ్ ఆఫ్ సర్వర్స్, మెమరీ అనేది, సిపియు అనేది చాలా కష్టం అనమాట మెయింటైన్ చేయడము అవన్నీ. సో ఇప్పుడు కూడా కొన్ని కంపెనీస్ అలా పాత ఓల్డ్ టెక్నాలజీస్ని యూస్ చేస్తున్నాయి. అండ్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్కి వస్తే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఏం లేదు, ఇది వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ సర్వర్స్, స్టోరేజ్, డేటాబేసెస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్ అనలిటిక్స్ అనమాట, అండ్ ఇంటెలిజెన్స్ టూల్స్, ఇవన్నీ కలిపి ఒక చోట ఉంటాయన్నమాట. క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఇప్పుడు మనకున్న క్లౌడ్ వెండర్స్ ఎవరంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో ఉన్న వాటి పెడిస్తే ఇంకా చాలా ఉంటాయి. బట్ అజూర్, అమెజాన్ అండ్ గూగుల్, ఇవి త్రీ వస్తే మనకున్న బిగ్ క్లౌడ్ వెండర్స్ అనమాట. క్లౌడ్ హోస్టింగ్ ఎన్విరాన్మెంట్స్, ఈ త్రీ బిగ్గెస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్స్. అజూర్లోకి వస్తే మైక్రోసాఫ్ట్ అజూర్ అండ్ ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, జీసీపీ, బిగ్ గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్స్. ఇక్కడ ఒక్కొక్కటి ఇక్కడ చెప్పినట్టు సర్వర్స్, స్టోరేజ్, డేటాబేసెస్, నెట్వర్కింగ్, అనలిటిక్స్, ఇంటెలిజెన్స్ ఉంటాయి కదా. సో సేమ్ ఇవే వీళ్ళకి నచ్చినట్లు అంటే ఒక్కొక్కరు ఒక ప్రిఫరెన్సెస్ తీసుకొని, ఒకరైతే కాస్ట్, ఒకరైతే పర్ఫార్మెన్స్, ఇట్లా ఒక్కొక్క వాటిల్లో ఒక్కొక్క సేమ్ టైప్ ఆఫ్ టూల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈటీఎల్ టూల్ అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడే చేస్తుంది. బట్ మనకు చాలా పేర్లే ఉంటాయి. అజూర్ డేటా ఫ్యాక్టరీ అని, అమెజాన్ గ్లూ అనేసి, ఇన్ఫర్మేటికా క్లౌడ్ అనేసి. సో వర్క్ ఒకటే చేస్తుంది కానీ టూల్స్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ అది క్లౌడ్ హోస్టింగ్ ఎన్విరాన్మెంట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ జనరలీ ఇవన్నీ క్లౌడ్లో లేకపోయినా ఆన్ ప్రిమిసెస్ అంటే మీ లోకల్, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. మన లోకల్లో ఏమన్నా ఉన్నాను, మన కంప్యూటర్ ఉంది కదా మీ దగ్గర, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎస్క్యూఎల్ సర్వర్ కావచ్చు, MySQL కావచ్చు, మీ ఫోల్డర్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, మీ ఆన్ ప్రిమిసెస్లో మటుకే ఉంటాయి. అండ్ కంపెనీస్ దగ్గర సర్వర్ రూమ్స్ ఉంటాయన్నమాట. అవి వాళ్ళ ఆన్ ప్రిమిసెస్లో వాళ్ళు మెయింటైన్ చేసుకున్న సర్వర్స్, స్టోరేజ్ కోసము, డేటాబేస్ కావచ్చు, నెట్వర్కింగ్ కావచ్చు. సో ఎప్పుడైతే ఈ డేటాబేసెస్ ఇవన్నీ క్లౌడ్కు మూవ్ అవుతున్నాయో అప్పుడు సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఊహించలేం కదా, ఎక్కడి నుంచి ఏమైనా జరగచ్చు, మన డేటా హ్యాక్ చేయొచ్చు. సో సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెట్వర్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్లౌడ్స్కి వచ్చేస్తే, అండ్ ఇప్పుడు మన పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ ఉంటాయన్నమాట. పబ్లిక్ అంటే ఇవి ఉన్నాయి కదా, అజూర్, ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ అజూర్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ గూగుల్ ప్రొవైడర్స్, ఇవన్నీ పబ్లిక్ క్లౌడ్స్, వాళ్ళ దగ్గరే ఉంటుంది అనమాట. అండ్ అవి వాళ్ళే ఓన్ చేసుకుంటారు. అజూర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళు, ఏడబ్ల్యూఎస్ వచ్చేస్తే అమెజాన్ వాళ్ళు ఓన్ చేసుకుంటారు అనమాట. అవి పబ్లిక్, అవి మనం యూస్ చేసుకుంటే. అండ్ పే యాజ్ యూ గో అనేసి మనం ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కానీ తీసుకునేసి వాళ్ళ పబ్లిక్ క్లౌడ్స్లో ఉన్న వాటిని, వాళ్ళ సర్వీసెస్ని మనం యూస్ చేసుకుంటే పబ్లిక్ క్లౌడ్ అంటాం వాటిని. అండ్ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. బట్ ఇది స్పెసిఫిక్ టు దట్ బిజినెస్ అనమాట. ఒక సింగిల్ బిజినెస్కి మట్టికే ఆ క్లౌడ్ని తీసుకుంటే దాన్ని ప్రైవేట్ క్లౌడ్ అంటారు. అంటే వాళ్ళకి సంబంధించినవి. ఇప్పుడు మిడిల్ వేర్ టూల్స్ ఉంటాయి, VMware ఇలాంటివన్నీ, అలాంటివి ఆ కంపెనీకి సంబంధించినవి. ఇప్పుడు IBM ఉంది, IBM వాళ్ళకి సంబంధించి IBM టూల్ ఏదన్నా ఉంటే అది వాళ్ళకి సంబంధించిందే కాబట్టి వాళ్ళ నెట్వర్క్లోనే వర్క్ అవుతుంది. సో అది ప్రైవేట్ క్లౌడ్ అంటారు అనమాట. ఇప్పుడు పబ్లిక్ క్లౌడ్ యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి, మన దగ్గర ఒక లింక్ ఉంటుంది, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, అంతే. నేను నా ల్యాప్టాప్లోంచి వర్క్ చేయొచ్చు,
ఎవరి ల్యాప్టాప్లోంచి మీరైనా వర్క్ చేయొచ్చు, నేనైనా వర్క్ చేయొచ్చు. బట్ మనం కొంచెం పర్మిషన్స్ అంటూ ఇవ్వాలనుకోండి, సో పబ్లిక్ క్లౌడ్. ప్రైవేట్ క్లౌడ్ అంటే వాళ్ళ ప్రిమిసెస్కి వెళ్ళి మనము యూస్ చేయాల్సి ఉంటుంది ప్రైవేట్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఇది కాంబినేషన్ అనమాట, పబ్లిక్ క్లౌడ్ ప్రైవేట్ క్లౌడ్. అంటే సిస్కో మీరు ఎప్పుడైనా ఒకవేళ వెళ్ళింటే సిట్రిక్స్ కానీ సిస్కో కానీ ఇవి ఏం చేస్తాయంటే 1 minute. సిస్కో సిట్రిక్స్ ఇవి ఏం చేస్తాయంటే ఒక పాత్ దాంట్లో నుంచి లాగిన్ అయిపోతే మనకు ఒక వర్చువల్ డెస్క్టాప్ లాగా ఇస్తే అది ఒక ప్రైవేట్, దాని లోపల నుంచి మనం పబ్లిక్ క్లౌడ్ కనెక్ట్ అవుతాం అనమాట. ఇప్పుడు అజూర్ పోర్టల్ సేమే, అక్కడ మనం అజూర్ ఓపెన్ చేస్తాము పబ్లిక్లో, నా ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తాను పబ్లిక్ క్లౌడ్ అంటే. హైబ్రిడ్ క్లౌడ్ అనుకోండి, ఆ సిట్రిక్స్కి ఓపెన్ చేసి సైట్రిక్స్లో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడున్న వర్చువల్ మిషన్ తీసుకొని ఆ లోపలికి వెళ్ళి పబ్లిక్ క్లౌడ్ యాక్సెస్ చేస్తాం అనమాట. ఇది డిఫరెన్స్. సో సెక్యూరిటీ బేస్డ్, ఇప్పుడు ఫినాన్షియల్ అప్లికేషన్స్ ఉంటాయి, బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఉంటాయి, వాళ్ళకి చాలా సెక్యూరిటీ కావాల్సి ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ వాళ్ళు ప్రైవేట్ క్లౌడ్కే వెళ్ళిపోతారు, హైబ్రిడ్ క్లౌడ్కే వెళ్ళిపోతారు అనమాట. ప్రైవేట్ క్లౌడ్ అనుకోండి మరి ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గరికి రావాలంటే రావు కదా, సో హైబ్రిడ్ క్లౌడ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ ఇప్పుడు మీరు వినే ఉంటారు, ఇవి వస్తే సర్వీసెస్, ఫిజికల్ సర్వీసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్. ఐఏఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అనమాట. ఇలా 4 ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక 15-20 years బ్యాక్ వెళ్ళిపోతే మీకు ఈ క్లౌడ్ అలాంటివి ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు ఫిజికల్ అంటే నేను చెప్పిన కదా, ఆమ్ ప్రిమిసెస్ ఒక లోకల్లో మట్టికే వాళ్ళ దగ్గర మట్టికే ఏవైనా ఉండేవి. ఇప్పుడు మనం ఒక ఎస్క్యూఎల్ సర్వర్ అనే డేటాబేస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఆ ఎస్క్యూఎల్ సర్వర్ ఆమ్ ప్రిమిసెస్లో వాళ్ళ ఫిజికల్ మిషన్లో, ఇప్పుడు నా ఫిజికల్ మిషన్లో ఉంటే ఇప్పుడు మీరు చూస్తే హై అడ్మినిస్ట్రేటర్ ఎఫర్ట్ ఉండాలన్నమాట. అంటే ఈ మిషన్ని నేను చూసుకోవాలి, ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఓనర్ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కాస్ట్ కూడా ఎక్కువ, దాన్ని చాలా మనమే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే రెస్పెక్టివ్ ఓనర్ ఉంటారో వాళ్ళే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒక కంపెనీలో చాలా సర్వర్స్ ఉంటే వాళ్ళే దానికి మెయింటైన్ చేయాలి, సపరేట్గా అవి మెయింటైన్ చేయడానికి ఒక అడ్మినిస్ట్రేటర్ని కూడా పెట్టుకోవాలన్నమాట. ఇది ఫిజికల్. ఓకే, కంప్లీట్లీ ఇట్ విల్ బీ ఇన్ యువర్ ఆన్ ప్రిమిసెస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అంటే ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్ అజూర్ విఎమ్స్. వర్చువల్ మిషన్ మీరు వినే ఉంటారు, మనకి మీరు వర్క్ చేసేటప్పుడు కంపెనీస్ డైరెక్ట్గా కొంతమంది, అందరూ అనట్లేదు నేను, కొంతమంది ఏం చేస్తారంటే మనకు వర్చువల్ మిషన్ ఇస్తారు, మన ల్యాప్టాప్లో నుంచి రిమోట్ డెస్క్టాప్ నుంచి మనం ఆ వర్చువల్ మిషన్తో కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సేమ్ మన డెస్క్టాప్ లాగే ఉంటుంది. మనం రిమోట్ డెస్క్టాప్ ఇచ్చి ఆ విఎం మిషన్ ఒక కోడ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే మనం అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. అక్కడికి వెళ్ళిపోయి అప్పుడు కొన్ని సర్వీసెస్ అక్కడ ఉంటాయి కదా, అక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ ఉంటుంది కదా, అజూర్ కాదు, అజూర్ విఎంలో ఉన్న ఎస్క్యూఎల్ సర్వర్ ఉంటుంది కదా, సేమ్ ఇక్కడ ఎలా ఇన్స్టాల్ అయి ఉంటుందో వర్చువల్ మిషన్లో ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ అయ్యి అది యూస్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అనమాట. దీనికి కూడా కొంచెం అడ్మినిస్ట్రేటర్ కావాల్సి వస్తుంది, మరి ఎక్కువ కాదు, బట్ కాస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వీటిల్లో కొన్ని అజూర్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు, మనం మెయింటైన్ చేయం, మనం కొన్ని టాస్క్లు కాబట్టి మనం పర్ఫామ్ చేస్తాము, మిగతావన్నీ వాళ్ళే పర్ఫామ్ చేసుకుంటారు. అంటే స్టోరేజ్ కావచ్చు, ఇన్స్టాలేషన్స్ మనమే చూసుకోవాలి, ఇలాంటివన్నీ వాళ్ళే కొంచెం కేర్ తీసుకుంటారన్నమాట. అడ్మినిస్ట్రేటర్ ఎఫర్ట్ తగ్గిపోతుంది, ఎందుకంటే వాళ్ళు సగం చేసేస్తారు, మనం కొంచెం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్లాట్ఫామ్ సర్వీస్ అంటే ఇది కంప్లీట్లీ వర్చువలైజ్డ్ అనమాట. అంటే క్లౌడ్లోకి వెళ్ళి అజూర్ నేను అజూర్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. మైక్రోసాఫ్ట్ అజూర్ పోర్టల్ ఓపెన్ చేసి అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ మనం తీసుకున్నాం అనుకోండి, పర్చేజ్ చేసామనుకోండి పేయాజిగోతో, మనం హ్యాపీగా అప్పుడు కావాలంటే అప్పుడు ఆ లింక్ ఓపెన్ చేసి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసుకొని మొబైల్లో కావాలి ఎక్కడి నుంచి లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, లాగిన్ అయ్యేసి మనం క్వరీస్ రాసుకొనేసి ఆ డేటాబేస్ని యాక్సెస్ చేయొచ్చు. ఇది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అండ్ మీరు గమనిస్తే ఈ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కూడా సేమ్ క్లౌడ్ బేస్డే, మొత్తం క్లౌడ్లోనే ఉంటుంది, నీకు ఆన్ ప్రిమిసెస్కి సంబంధమే ఉండదు. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇది సాఫ్ట్వేర్. ఓకే, ఇదొక ప్రోడక్ట్ ఎవరిది, అజూర్ వాళ్ళది. ఈ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ ఏమవుతుందంటే అది ఇర్రెస్పెక్టివ్ అనమాట, అజూర్తో సంబంధం ఉండదు, ఏడబ్ల్యూఎస్తో సంబంధం ఉండదు, జీసీ ఎక్కడే మనం హోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్నోఫ్లేక్ ఉంది, స్నోఫ్లేక్ కానీ డేటాబ్రిక్స్ కూడా ఉంది. ఇవి 2 వచ్చేస్తే మనం ఎక్కడైనా వాడుకోవచ్చు. అజూర్ డేటాబ్రిక్స్ ఉంటుంది, ఏడబ్ల్యూఎస్ డేటాబ్రిక్స్ ఉంటుంది, గూగుల్ డేటాబ్రిక్స్ ఉంటుంది, డేటాబ్రిక్స్ కూడా ఉంటుంది అనమాట. ఇండిపెండెంట్ ఆఫ్ ద
క్లౌడ్ వెండర్ అనమాట. అది మనకు చాయిస్ ఇస్తారు వాళ్ళు, ఎక్కడ మీరు హోస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేసి. ఈ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అంటారు వాటిని. ఓకే, ఇది క్లియరా అందరూ? హలో, హలో. ఒకసారి ఎగ్జాంపుల్ మళ్ళీ రిపీట్ చేయనా? దేనికి దేనికి శాంతి? సాఫ్ట్వేర్ యాజ్ సర్వీసా? ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన ఇద్దరం కలిసి మనం ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసినాం. ఓకే, మన సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందంటే ఇండిపెండెంట్ ఆఫ్ ద క్లౌడ్. ఏ క్లౌడ్ అయినా అడాప్టబుల్గా ఉంటుంది. మనం యూజర్కి ఒక ఏమంటామంటే నీ ఇష్టము, నువ్వు ఎక్కడైనా హోస్ట్ చేసుకో మా అప్లికేషన్ ఇది. ఓకే, నా అప్లికేషన్ అజూర్లో ఉంటుంది, ఏడబ్ల్యూఎస్లో ఉంటుంది, జీసీపీలో ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ క్లౌడ్స్ మనమే ఆప్షన్స్ ఇస్తాం అనమాట, ఇండిపెండెంట్ ఆఫ్ ద హోస్ట్. ఇది సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. అది ఒక అప్లికేషన్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ ఉంది కదా, అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ కూడా క్లౌడ్లో ఉంటుంది. బట్ ఆ అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ అజూర్లో మట్టుకే ఉంటుంది, ఏడబ్ల్యూఎస్లో ఉండదు. దాని పేరు మళ్ళీ ఏడబ్ల్యూఎస్లో వేరు ఉంటుంది. అది వాళ్ళు ఏడబ్ల్యూఎస్ వాళ్ళది. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు డేటాబ్రిక్స్ ఓన్డ్ ప్లాట్ఫామ్ అనమాట. అయితే ప్రోడక్ట్ అది వాళ్ళ సాఫ్ట్వేర్ అప్లికేషన్. అయితే వాళ్ళు ఇండిపెండెంట్ ఆఫ్ ద వెండర్. మా అప్లికేషన్ మీరు ఎక్కడైనా హోస్ట్ చేసుకోండి. ఆ డేటాబ్రిక్స్ అజూర్లో వర్క్ అవుతుంది, అమెజాన్లో వర్క్ అవుతుంది, గూగుల్లో వర్క్ అవుతుంది. అది మీ ఇష్టం. మీరు ఎక్కడ క్లౌడ్ మన చాయిస్ ఇస్తారనమాట, యూజర్ బిజినెస్ ఓనర్స్ యొక్క చాయిస్. హలో, నేను కొంచెం ఇంకా మెటీరియల్ ఇస్తాను, అది క్లియర్ అవుతుంది శాంతి. బేసిక్ డీటెయిల్స్ అనమాట. యా, ఇంకా ఎవరో టైర్ గారు కదా. హలో, క్లియరా అండి? ఇంకేమైనా ఉన్నాయి డౌట్స్? సురేందర్? ఓకే, కుమార్, అనిల్ క్లియర్? లేవండి. ఓకే, ఫైన్. ఇప్పుడైతే మీకు ఒక ఐడియా వచ్చింది కదా, ఇది గుర్తుపెట్టుకోండి, ఆన్ ప్రిమిసెస్ నెట్వర్క్. ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ వర్డ్, లెగసీ డేటాబేసెస్ అని వినే ఉంటారు మీరు. ఇప్పుడు మీరు డేటా ఇంజనీరింగ్ వరల్డ్లోకి వస్తున్నారంటే కొన్ని నేమ్స్, ఈ ఆన్ ప్రిమిసెస్ అనేవి, ఈ క్లౌడ్ అనేవి, ఈ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు మీరు లెగసీ డేటాబేసెస్ అంటే అదేం ఒక డేటాబేస్ పేరు కాదనమాట. ఒక కంపెనీకి ఉన్న ఓల్డ్ డేటాబేస్ని లెగసీ డేటాబేస్ అంటారు. నార్మల్ లెగసీ అంటే అంతే కదా, అది ఒక డేటాబేస్ నేమ్ కాదు. ఎవరి కంపెనీ అయినా కానీ వాళ్ళ ఓల్డ్ డేటాబేసెస్కి రెఫర్ చేసేటప్పుడు లెగసీ డేటాబేసెస్ అంటారనమాట. ఓకే, ఆర్ లెగసీ ఏమైనా కావచ్చు, లెగసీ అనే వర్డ్ ముందు పెడతారు. ఓకే, అండ్ మనం ఇప్పుడు అజూర్ డేటా ఫ్యాక్టరీ దగ్గరికి వస్తే, అండ్ ఇది ఒక పిక్చర్ అంతే. దీంట్లో చాలా డీటెయిల్స్ ఉంటాయి. ఇది ఎవరు డిజైన్ చేశారంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళే డిజైన్ చేశారు. అండ్ మీకు డాక్యుమెంటేషన్కి కొదవే ఉండదు అనమాట. మైక్రోసాఫ్ట్ వాళ్ళు చాలా నీట్గా ప్రతి ఒక్క స్టెప్ మీకు డాక్యుమెంటేషన్ ఇస్తారు. ఓకే, నేను కూడా డాక్యుమెంటేషన్ ఇవ్వచ్చు, బట్ మీకు కొంచెం నేను మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ ఇప్పుడు డేటాబ్రిక్స్ చేయాలనుకుంటున్నారు, డేటాబ్రిక్స్ ఒక డాక్యుమెంటేషన్ ఎలా చదవాలి అని కూడా నేర్పిస్తాను నేను. ఎందుకంటే ఎప్పటికీ మాకు ట్రైనర్ ఉంటారు కదా, మనం ఓన్గా చేసుకోవడం ఎలా కూడా చెప్తాను నేను. ఓకే, ఫస్ట్ మనమైతే ఓన్ డాక్యుమెంట్స్ చదవడానికి మోస్ట్లీ ట్రై చేద్దాం. వాళ్ళ వెబ్సైట్ పర్టికులర్, ఇప్పుడు ఏడిఎఫ్ ఎవరిది? మైక్రోసాఫ్ట్ అజూర్ వాళ్ళది. సో మైక్రోసాఫ్ట్ అజూర్ యొక్క డాక్యుమెంటేషన్ ఫాలో అయితే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, మనకి ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. ఎవరో ట్రైనర్ ఇచ్చిన డాక్యుమెంటేషన్ చూస్తే మీకు అది ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఒక యూస్ కేస్ చెప్తాను నేను. అసలు ఈటీఎల్ ఎందుకు వచ్చింది, అసలు అవసరం ఏముంది ఈటీఎల్కి. ఇప్పుడు మీకు ఏడిఎఫ్ అంటే ఏంటి? ఈటీఎల్ టూల్ అని చెప్పిన నేను, ఆర్కెస్ట్రేషన్ టూల్. ఏడిఎఫ్ ఆర్కెస్ట్రేషన్ అంటే బిల్డ్ అవుతూ ఉంటాయి, పైప్ లైన్ అనుకోండి. ఒకటి ఫస్ట్ మీరు జనరల్ పైప్ లైన్ ఉంటుంది కదా, ఏదో పైప్స్ పెడుతూ కనెక్ట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఆర్కెస్ట్రేట్ చేయాలి నీట్గా. ఈ ప్రాసెస్ ఏం చేస్తుందంటే ఒక చోటు నుండి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి, ఓకే, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఓకే,
ఇప్పుడు మీరు చూస్తే మనము ఒక కంపెనీ తీసుకుందాం, అమెజాన్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, అమెజాన్ ఉంది. మనం చూస్తున్న అమెజాన్ ఇప్పటిది కాదు, అది అది 15 years 20 years బ్యాక్. వాళ్ళకి ఉన్న ఇప్పుడు యూజర్స్ ఒక 15 years బ్యాక్ వెళ్తే కూడా వాళ్ళకి యూజర్స్ ఉండేవాళ్ళు. అదొక ఈకామర్స్ వెబ్సైట్ కదా, అప్పుడు కూడా యూజర్స్ ఉండేవాళ్ళు, అప్పుడు కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకుని. ఇప్పుడు వాళ్ళదే క్లౌడ్ ఉండిపోయింది కదా AWS. సో వాళ్ళు అన్ని మంచి వాడతారనమాట. సో అందుకే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అమెజాన్. సో బట్ ఓల్డ్ ఉన్నప్పుడు ఏం చేసేటోళ్ళు అంటే వాళ్ళ కొన్ని లెగసీ డేటాబేసెస్ యూస్ చేసేవాళ్ళు అనమాట. అప్పుడు లెగసీ డేటాబేసెస్ అవి ఎట్లా ఉంటాయంటే ఆన్ ప్రిమిసెస్, వాళ్ళ నెట్వర్క్ మట్టుకే, వాళ్ళ నెట్వర్క్ ఏది ఈ పర్టికులర్ అమెజాన్ దగ్గర సర్వర్ రూమ్ ఉంటుంది కదా, ఆ సర్వర్ రూమ్ మట్టుకే వాళ్ళు ఉన్న డేటాబేసెస్ ఉంటాయి. అండ్ అది కూడా చాలా వ్యాస్ట్, చాలా స్పేస్ కన్జ్యూమింగ్ అనమాట. స్పేస్ కన్జ్యూమింగ్ సర్వర్స్, అక్కడే డేటా స్టోర్ చేసుకునేవాళ్ళు. అండ్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తే AS400 అని ఒక డేటాబేస్ ఉంటుంది, అదే అప్పట్లోది 15 years బ్యాక్. ఆ AS400 ఎలా ఉంటుందంటే DB2 అంటారు కొంతమంది. ఎలా ఉంటుందంటే అది బ్లాక్ అండ్ బ్లూ అంతే, బ్లాక్ స్క్రీన్ బ్లూ కోడ్. మనం కోడ్ కూడా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే ఇంత ఈజీగా రికార్డ్స్ వస్తాయి కదా SQLలో. బట్ అక్కడ కోడ్ రాయాలి అంటే కొంచెం కష్టం. టేబుల్స్ నేమ్స్ కూడా ఎంప్లాయీ, డిపార్ట్మెంట్ అంత క్లియర్గా ఉండవు అక్కడ. టేబుల్ నేమ్స్ కూడా క్లియర్గా ఉండవు, ఎందుకంటే టేబుల్ నేమ్ కూడా సేవ్ చేసుకోవాలి కదా, అది చాలా టైం పడుతుంది. ఏదైనా సేవ్ చేసుకోవాలన్నా, ఏదైనా రిట్రీవ్ చేయాలన్నా కొంచెం స్లో అనమాట. సో ఇప్పుడు ఈ స్లో డేటాబేస్తో మనము ఒక అడ్వాన్స్డ్ టాపిక్ చూడాలనుకుంటున్నాం, థింగ్స్ ఏవి అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్కి, మనకి బిగ్ డేటాకి. ఇప్పుడు మన దగ్గర ఉన్న బిగ్ డేటాకి డేటా అనలిటిక్స్ అనేది ఒక ఏ కంపెనీకైనా అనుకోండి, ఒక మంచి డేటా అనలిటిక్స్ ఉంటే అది వాళ్ళకి వరం అన్నమాట. వాళ్ళు ఏమైనా చేయొచ్చు వాళ్ళ బిజినెస్ని. సో టార్గెట్ ఏంటంటే ఒక డేటా ఇంజనీర్కి మనము డేటా అనలిస్ట్ కావాల్సిన డేటా మనం ప్రొడ్యూస్ చేసి ఇవ్వాలి. ఓకే, మన టార్గెట్ అది. ఎక్కడి నుంచి? లెగసీ డేటాబేసెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి, ట్రాన్స్ఫార్మ్ చేసి, లోడ్ చేసి డేటా అనలిటిక్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ డేటాని కనెక్ట్ చేసుకొని రిపోర్ట్ జనరేట్ చేసుకుంటారనమాట. ఆ డాష్ బోర్డ్స్ ఎవరికి అవసరము? బిజినెస్ ఓనర్స్కి అవసరం. ఎందుకు? వాళ్ళు డెసిషన్ తీసుకుంటారనమాట. ఏం చేయాలి ఇప్పుడు ఎలా ఉంటున్నాయి మన సేల్స్, ఓకే, లాస్ట్ 5 years నుంచి సేల్స్ ఎలా ఉంటున్నాయి. ఇప్పుడు రియల్ టైం డేటా కూడా చూస్తారు కొంతమంది. వీళ్ళు 1 hour నుంచి ఏమవుతున్నాయి స్టాక్స్, ఎట్లా జరుగుతుంది, సేల్స్ ఏమైనా పడిపోతున్నాయా, పెరుగుతున్నాయా. సో ఇమీడియట్ డెసిషన్స్ తీసుకుంటారనమాట వాళ్ళు. అందుకే వాళ్ళ కంపెనీస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటాయి. వాళ్ళతో పవర్ ఆఫ్ డేటా ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్ యూస్ చేసుకుంటారు. ఇంకా కొంతమంది అయితే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూస్ చేసుకుంటారు వాళ్ళ బిజినెస్లో. సో ఇవన్నీ స్టార్ట్ అయ్యేది డేటా ఇంజనీర్ నుంచే. ఓకే, డేటా ఇంజనీరే తీసుకువచ్చిన డేటానే వీళ్ళు ఎవరు డేటా అనలిస్ట్ అండ్ డేటా సైన్స్కి యూజ్ అవుతుంది. బట్ వీళ్ళే తప్పుగా తీసుకొచ్చారనుకోండి డేటా, అది యూస్లెస్ డేటా. చాలా డేటా ఇంజనీరింగ్ వర్క్ సగంలోనే ఆగిపోతుంది. ఏదో స్టార్ట్ చేస్తారు కానీ ఆ సగంలోనే పూర్తి చేయకుండా వదిలేస్తున్నారు. ఒక 30% ఆఫ్ ద వర్క్ వేస్ట్ అవుతుందన్నమాట. ఎవరి వల్ల? కొంచెం బ్యాడ్ డేటా ఇంజనీర్స్ వల్ల. సో మనము మోస్ట్లీ మనకు కావాల్సిన టార్గెట్ ముందే ఫిక్స్ చేసుకొని డాక్యుమెంటేషన్, ఎప్పటికప్పుడు డాక్యుమెంటేషన్ చదువుతూ, డాక్యుమెంటేషన్ చేస్తూ మన వర్క్ని అప్గ్రేడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, చెప్పిన కదా, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఇప్పుడు మీరు చూసుకుంటే ADF ఉండేది. ADF చెప్పిన కదా నేను. ADF అంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీలో మనం ఏం చేయగలుగుతాం? ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడే కాదు, ఎక్స్ట్రాక్ట్, లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ETL వర్సెస్ ELT కూడా చెప్తాను నేను. మీకు వినే ఉంటారు ఈ పదం, ETL, ELT అనేసి. అరే ఇప్పుడు సైజ్ పెంచుతున్నాను. ఓకే, ETL వర్సెస్ ELT. స్క్రీన్ షాట్ చేస్తున్నావా? కనిపించట్లేదా?
ఓ ఇప్పుడు నాకు స్క్రీన్ కనిపించట్లేదా నాది? యాక్చువల్లీ మొబైల్ నుంచి కనెక్ట్ అయ్యా. సో నా ఎండ్లో ఏమైనా ప్రాబ్లం ఉంది? మీకు స్క్రీన్ కనిపించట్లేదా అప్పటి నుంచి? మొబైల్ నుంచి కనెక్ట్ అయ్యా, నా ఎండ్లో ఏమైనా ప్రాబ్లం ఉంది? ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, మేబీ అడగాలి కదా అందరూ స్క్రీన్ కనిపించక. అనిల్ నీకు కనిపిస్తుందా స్క్రీన్ ఇంతకుముందు కూడా? ఇంతకుముందు కనపడలేదు, ఇప్పుడే కనపడుతుంది. నేను ఫస్ట్ నుంచి షేర్ చేస్తున్నాను, నన్ను చూపిస్తూ చెప్తున్నాను కదా. సారీ ఫర్ దట్. పర్లేదు, మళ్ళీ చెప్తాను నేను, మీరు మీరు వినండి అంతే. ఏం యాక్చువల్లీ నా మొబైల్ నుంచి కనెక్ట్ అయ్యానా? మీకు ఎక్కడ ఏ డౌట్ ఉన్నా కానీ చెప్పండి. మన ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఉండాలన్నమాట. మీరు ఎక్కడ చిన్న డౌట్ ఉన్నా కానీ తెలుసుకోవాలని ట్రై చేయండి. ఇంకోటి, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అని ఉంటాయన్నమాట. ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే మన ప్రాసెస్కి యూజ్ అయ్యేటి. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే అది ఎండ్లోనే తెలుస్తుంది మనకి. డేటా క్వాలిటీ అనేది, ఓకే, డేటా గవర్నెన్స్ అనేది, ఇవి చాలా ఇంపార్టెంట్. అవి చాలామందికి తెలియదు. డేటా గవర్నెన్స్ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట కొంతమందికి. డేటా గవర్నెన్స్, డేటా క్వాలిటీ, ఓకే, డేటా మానిటరింగ్, ఇలాంటివన్నీ, సెక్యూరిటీ, కంప్లయన్సెస్, ఇలా చాలానే ఉంటాయి. నాన్ ఫంక్షనల్ ఆర్గ్యుమెంట్స్ కూడా మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి ఒక్క చోట. ఈ ఈటీఎల్ చేసేటప్పుడు అంటే డేటా మన దగ్గర లేదు, సరేనా? ఫస్ట్ థింగ్, ఎక్కడి నుంచో వస్తుంది. ఎక్కడో ఒక లొకేషన్, అమెరికాలో, మ్యూట్లో పెడతారా ప్లీజ్, అమెరికాలో ఎక్కడో ఒక చోటు ఉందన్నమాట. యుఎస్ ఈస్ట్లో ఉంది. యుఎస్ ఈస్ట్లో AS400 అనే డేటాబేస్ ఉంది. ఓకే, యుఎస్ ఈస్ట్లో AS400 అనే ఒక డేటాబేస్, AS400 అనే ఒక డేటాబేస్ ఉంది, DB ఉంది. సో మనం ఇక్కడ ఉన్న డేటాబేస్ని మనం యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాం. యాక్సెస్ చేసి అండ్ డేటా అనలిటిక్స్కి నేను మర్చిపోయినా చెప్పడము, డేటా అనలిటిక్స్కి డేటా వేర్ హౌసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, డేటా వేర్ హౌసింగ్ ఎందుకు అంటే డేటా వేర్ హౌసింగ్ అనలిటిక్స్ కోసమే డిజైన్ చేసిన డేటాబేస్ అది. ఓకే, డేటా వేర్ హౌసింగ్ గుర్తుపెట్టుకోవాలి. డీటెయిల్గా మళ్ళీ నేర్చుకుందాం. వాట్ ఈస్ డేటా వేర్ హౌసింగ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటాబేస్ అండ్ డేటా వేర్ హౌసింగ్, ఆ డిఫరెంట్ సినారియోస్ వస్తాయి. ఓకే, డేటా వేర్ హౌసింగ్ ఎందుకు అంటే అది అనలిటిక్స్ కోసం. ఓకే, అదొకటి. డేటాబేస్ ఎందుకు అంటే ట్రాన్సాక్షన్స్ కోసం. OLTP వర్సెస్ OLAP, అది కూడా చెప్తాను నేను. ఇప్పుడు యుఎస్ ఈస్ట్లో ఉన్న డేటా, AS400 డేటా తీసుకువచ్చి అజూర్ SQL డేటా వేర్ హౌస్కి మనం లోడ్ చేయాలనుకుంటున్నాం. డేటా వేర్ హౌస్లోకి డేటా లోడ్ చేయాలనుకుంటున్నాం. ఇది మన ఇష్టం, మనమే రీజన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యుఎస్ ఈస్ట్ ఉంది కదా, సరే మనం ఇప్పుడు యుఎస్ వెస్ట్కు డేటా లోడ్ చేస్తున్నాం. ఈ యుఎస్ ఈస్ట్, యుఎస్ వెస్ట్ అంటే ఇప్పుడు మన హైదరాబాద్లోనే AWS, అమెజాన్ వల్ల వెబ్ సర్వీసెస్ ఉన్నాయి. డేటా సెంటర్ ఉంది అక్కడ శంషాబాద్ దగ్గర ఎక్కడో. అమెజాన్ వల్ల డేటా సెంటర్ ఉందన్నమాట. డేటా సెంటరే వాళ్ళ లొకేషన్ అనమాట. మనము ఎప్పుడైతే ADF క్రియేట్ చేస్తామో, క్రియేట్ చేసినప్పుడు ఆ SQL డేటా వేర్స్ కానీ ఏ రెస్పెక్టివ్ రీసోర్స్ క్రియేట్ చేసినప్పుడు రీజన్ అడుగుతుంది. ఏ రీజన్ కావాలి మీకు, ఏ రీజన్ కావాలి, యుఎస్ ఈస్టా, యుఎస్ వెస్టా, సెంట్రల్ ఇండియానా, సౌత్ ఇండియానా, నార్త్ ఇండియానా, హైదరాబాద్, ఇట్లాంటివి ఉంటాయన్నమాట. మనం ఆ రెస్పెక్టివ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే మన డేటా అక్కడికి వెళ్ళి లోడ్ అవుతుంది. సర్వర్ క్లౌడ్ అన్నా కానీ ఎంటైర్లీ సర్వర్సే ఉంటాయి. ఓకే, సర్వర్లోనే డేటా లోడ్ అవుతుంది. ఈ సర్వర్స్ ఎక్కడ ఉంటాయి అంటే భూమి మీదనే ఉంటాయి. అవి ఒక్కొక్క లొకేషన్లో వాళ్ళు స్ప్లిట్ చేసి ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు మీరే చూడండి, ఏదన్నా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకొస్తున్నామంటేనే జాగ్రత్తగా ఉంటాం. అలాంటిది ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా అనేది మూవ్ అవుతుంది, సరేనా? జస్ట్ మైగ్రేషన్ పార్ట్ చెప్తాను నేను. మైగ్రేట్ అవుతుంది డేటా. సరే, డేటా మైగ్రేట్ అవుతున్నప్పుడు దారిలో ఇది టైం పడుతుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి అంటే. ఎవరైనా హ్యాకర్స్ హ్యాక్ చేస్తే చేయొచ్చు కదా, పాసిబిలిటీ ఉంటుంది ఎవరైనా యాక్సెస్ తీసుకొని. సో మనము ఎంక్రిప్ట్ చేస్తాం, డేటా ఎంక్రిప్షన్. సో ఈ డేటా ఎంక్రిప్షన్ అనేది ఏంటి, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్. సో ఇలాంటివి కూడా తెలుసుకోవాలి మనం. ఎంక్రిప్ట్ చేస్తాము. సో ఛాన్స్ ఇవ్వాలన్నమాట. క్లౌడే కదా, క్లౌడ్లో వచ్చినప్పటి నుంచి ఎక్కువ సైబర్ సెక్యూరిటీ అలర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి, డేటా ఎక్కువ హ్యాక్ అవుతుంది. అది కూడా నిజమే, జరుగుతాయి. సో మనము యాజ్ ఎ డేటా ఇంజనీర్ లాగా ఉన్నప్పుడు మనం చాలా సెక్యూరిటీని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది సెక్యూరిటీ, కాంప్లియన్సెస్, గవర్నెన్స్, ఓకే, అండ్ క్వాలిటీ, ఇలా కొన్ని ఉంటాయి. ఇవన్నీ మీకు డేటా ఎంక్రిప్షన్ కూడా. ఎంక్రిప్ట్ అయితే వాళ్ళకి అర్థం కాదు డేటా. కొంతమంది డిక్రిప్ట్ చేసుకుంటారనుకోండి, బట్ ఇంకా మన అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉంటాయి క్లౌడ్లో. అవన్నీ యూజ్ చేసుకోవాలి మన బిజినెస్ని బట్టి. మన బిజినెస్ ఫినాన్షియల్ డేటా అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా సెక్యూరిటీస్ ఉంటాయి వాటికి. మీరు దాడుతూనే ప్రతి ఒక్క దానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తూనే ఉండాలి.
మనమే స్టార్ట్ చేయాలి. యాజ్ డేటా ఇంజనీర్గా మనమే అడ్మినిస్ట్రేటర్ వర్క్ చేసుకుంటాము, మనమే డెవాప్స్ వర్క్ చేసుకుంటాము, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనమే చేసేసుకుంటాము. అందుకే నేను ప్రతిదీ చెప్తున్నాను. కాంప్లయన్సెస్ అంటే ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఉంటుంది కదా, గవర్నమెంట్కి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని గవర్నమెంట్స్కి, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్కి మన పర్సనల్ డేటా, ఓకే, మన పర్సనల్ డేటా ఇస్తుంది వేరే కంట్రీస్కి కూడా తీసుకోవచ్చు అంటారనమాట. బట్ కొన్ని కంట్రీస్ ఉంటాయి, వియత్నాం ఉంటుంది, వియత్నాం వాళ్ళు ఏంటి, మా డేటా మా దగ్గరే దాటి పోకూడదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది ఒకవేళ ఈ అమెజాన్ వెబ్ సర్వీస్ మన ఇండియాలో ఉందనుకోండి, వాళ్ళ డేటాబేస్, మనం యూఎస్లో పెట్టుకోవచ్చు, డేటాని తీసుకెళ్ళి యూఎస్ డేటా సెంటర్లో పెట్టుకోవచ్చు. బట్ వాళ్ళు అట్లా కాదు, మా వియత్నంలోనే మీ డేటా సెంటర్ పెట్టుకొని అక్కడ మటుకే డేటాను సేవ్ చేసుకోండి, క్లౌడ్ వర్క్ చేసుకోండి, తప్పన మా డేటా మమ్మల్ని దాటి ఎక్కడికి పోకూడదు అంటారు అనమాట. ఇలా కొన్ని కంప్లయన్సెస్ ఉంటాయి, ఈ పర్సనల్ డేటా కంప్లయన్సెస్. ఇంకోటి హిపా కంప్లయన్సెస్ అని హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది కూడా కొంతమంది కొన్ని రిస్ట్రిక్షన్ చేస్తుంటారు. ఆ కంప్లయన్సెస్ ఫాలో అవుతూ మన డేటాని మనం ఎప్పటికైనా మూవ్ చేస్తూ ఉండాలి. సో మీరు ఏ టూల్ అయినా సెలెక్ట్ చేసేటప్పుడు ఈ కంప్లయన్సెస్ ఫాలో అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి. ఏదైనా ఏటీఎల్ టూలే కదా అని ఏది పడితే అది వాడమన్నమాట మనం. ఏడిఎఫ్ అయితే గుడ్, అన్ని కంప్లయన్సెస్ ఉంటాయి, మంచి సెక్యూరిటీ ఉంటుంది, మంచి ఎన్క్రిప్షన్స్ ఉంటాయి, అంతా బాగుంటుంది, ఓకే. అండ్ డేటా క్వాలిటీకి కూడా వీళ్ళు చాలా వరకు యాక్టివిటీస్ ఇస్తారు, మనం యూస్ చేసుకోవాలి అంతే మన నాలెడ్జ్ పెట్టి. సో అండ్ డేటా గవర్నెన్స్ అంటున్నాను కదా, డేటా గవర్నెన్స్ అంటే ఏం లేదు, కొన్ని పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఉండాలి. అందరికీ యాక్సెస్ ఇస్తూ పోకూడదు అనమాట ఏది, ఓకే. ఎవరికి ఏ యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి ఏది ఇవ్వకూడదు. ఇప్పుడు అనలిటిక్స్ ఉన్నారు, అప్పుడు అనలిటిక్స్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రీడ్ పర్మిషన్ ఇస్తే సరిపోతుంది కానీ రైట్ పర్మిషన్ అవసరం లే కదా. ఎవరికి పడితే ఏ పర్మిషన్ పడితే ఆ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలాంటివన్నీ చూసుకుంటూ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కూడా మనం గుర్తుపెట్టుకుంటూ మన డేటాని మనం ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. డేటా మైగ్రేషన్ అనే వర్డ్ వింటే మీరు జస్ట్ మైగ్రేట్ చేస్తున్నాం, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి డేటాని లోడ్ చేస్తున్నాం, జస్ట్ డేటా లోడింగ్ ఫ్రమ్ దోస్ టేబుల్స్ టు దీస్ టేబుల్స్, దట్స్ ఇట్, ఓకే. ఎక్స్ట్రాక్ట్ ES4 నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. అండ్ ట్రాన్స్ఫార్మ్ అన్నా కదా నేను, ఎందుకంటే అది ఓల్డ్ డేటా అంటే మీకు తెలిసే ఉంటుంది. అప్పట్లో ఫుల్ నేమ్ తీసుకోవడమే వాళ్ళు ఎక్కువ తీసుకునే వాళ్ళు కాదు, వెబ్సైట్ చాలా చిన్నగా ఉండేవి, ఫామ్స్ కూడా చాలా చిన్న. డేటా ఎలా వెళ్తుంది అంటే ఫామ్స్ నుంచి వెళ్తుంది, ఇచ్చే ఫామ్స్ కూడా ఎక్కువ ఎవరు ఫిల్ చేయాలనేసి చిన్న ఫామ్స్ ఉండేవి అప్పట్లో. ఇప్పుడు ఫస్ట్ నేమ్ తీసుకుంటారు, లాస్ట్ నేమ్ తీసుకుంటారు, మొబైల్ నెంబర్, ఈమెయిల్, అంటే చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు మన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు. సో ఇలా ఇన్ఫర్మేషన్ పెరిగే కొద్దీ డేటా అనేది వ్యాస్ట్ అయిపోతుంది, అందుకే బిగ్ డేటా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా ప్రొడ్యూస్ అవుతుంది, ఇప్పటికే ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి. సో చాలామంది చాలా కష్టపడుతున్నారు డేటా ఇంజనీరింగ్ వర్క్ కోసమని. ఇప్పుడు బెంజ్ కార్ ఉంది, బెంజ్ కార్ని ఏ మోడల్ కార్ లాగా చేయడానికి వాళ్ళకు సెన్సార్ ఇన్పుట్ విత్ ఇన్ సెకండ్స్కి డేటా వస్తుంది అనమాట. విత్ ఇన్ సెకండ్ సెన్సార్ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళు ఏ లొకేషన్లో ఉన్నారో వస్తుంది. ఆటోమేటిక్ డ్రైవర్ కార్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే చాలా రీసెర్చ్ చేస్తున్నారు ఈ డేటా ఇంజనీరింగ్ వర్క్లో. ఎందుకంటే అది రియల్ టైం డేటా వస్తుంది, స్ట్రీమ్ అయితే వస్తుంది, మనం ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి ఇస్తేనే ఏ ఇంజనీర్స్ కానీ ఎంఎల్ ఇంజనీర్స్ కానీ వర్క్ చేసుకోగలుగుతారు వాటితో. లేదు వాళ్ళు కూడా డేటా ఇంజనీరింగ్ వర్క్ చేసుకుంటారు అనుకోండి కొంత వరకు, బట్ వ్యాస్ట్ అమౌంట్ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్ మనమే చేస్తాం, వాళ్ళు చేసుకోరు. వాళ్ళు క్లీన్గా డేటా ఇస్తే వాటి మీద వాళ్ళు అల్గారిథమ్స్ రాసుకొని వాళ్ళకి కావాల్సింటి వాళ్ళు ప్రిడిక్ట్ చేసుకుంటారు, ఓకే. అండ్ చాలా కంపెనీస్ చాలా కొత్తవి కనిపెట్టడానికి డేటా ఉంది వాళ్ళ దగ్గర. డేటా అనేది చాలా ఎప్పటి నుంచో కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నారు, దాన్ని ఏం చేయాలో కూడా కొంతమందికి అర్థం కాదనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు చాలా కంపెనీసే ఉన్నాయి. సో ఇప్పుడు ఫ్రమ్ పాస్ట్ 5 years నుంచి ఈ మోడర్న్ డేటా వేరోస్ ఆర్కిటెక్చర్కి డిమాండ్ వచ్చింది. అండ్ ETL టూల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, ఈ డేటా వేరోస్ డిమాండ్ వచ్చినప్పటి నుంచి ఈ BI టూల్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, పవర్ BI కానీ ట్యాబ్లు కానీ వీటికి కూడా ఇంపార్టెన్స్ వచ్చింది. సో నెక్స్ట్ ఒక 10 years వరకు డేటా ఇంజనీరింగ్కి లిమిటే ఉండదు, ఎంత వర్క్ కావాలంటే అంత వర్క్ ఉంటుంది. ఇప్పుడున్న మీరు డేటా సైంటిస్ట్ అంటారు కదా, వాళ్ళు కూడా డేటా ఇంజనీరింగ్ వర్కే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా ప్రాసెస్ అనేది డేటా ఇంజనీరింగ్లో ఉంది, ప్రిడిక్షన్స్కి ఇంకా వెళ్ళలేదన్నమాట, ప్యూర్గా వెళ్తుంది. నేను వెళ్ళట్లేదు అని కాదు, కొన్ని కంపెనీస్ తీసుకెళ్తున్నాయి కానీ మరీ ఎక్కువగా తీసుకెళ్ళట్లేదు, వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ అయిపోయింది కదా, ట్రాన్స్ఫార్మ్ చేసి లోడ్ చేసి ఇస్తాము. BI వాళ్ళు కానీ సైంటిస్టులు కానీ తీసుకొని ML ఇంజనీర్స్ కానీ తీసుకొని వాళ్ళు కావాల్సింది వాళ్ళు చేసుకుంటారు, ఓకే. మనకు సంబంధం లేదు. ఇప్పుడు ELT ఎందుకు అంటున్నాను అంటే, నేను ELT ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ETL కంటే అందరూ ELTని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ డేటాబేస్ ఉంది, ఇక్కడ వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, బిగ్ డేటా ఉంది, ఓకే.
ఇది తీసుకొని మనం ట్రాన్స్ఫార్మ్ చేసి లోడ్ చేస్తున్నాం. నెక్స్ట్ 5 years తర్వాత మనకు అనిపిస్తుంది కదా, అప్పుడున్న డేటాలో మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం అంటే కొంత తీసేస్తాం, కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాం, ఏవేవో చేస్తాం, అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ యాడ్ చేస్తాం, ఉన్న డేటా పోతుంది అనమాట. పోతుంది అంటే దాని ఫామ్లో తను ఉండదు. సో మనం ఏం చేయాలి అంటే ఎగ్జాక్ట్ వాట్ ఎవర్ డేటా ఇక్కడ ఏముంటుందో అది తీసుకొని వచ్చి మనము ఒక చీపెస్ట్ స్టోరేజ్ ఉంటుంది అనమాట. చీపెస్ట్ స్టోరేజ్ ఏదన్నా ఉంది అంటే అది డేటా లేకే. చాలా చీప్ అనమాట. అన్లిమిటెడ్ డేటాని స్టోర్ చేసుకోగలుగుతుంది. ఓకే, ఇంకేమి ఇంకా ఇది చీపు, అన్లిమిటెడ్ డేటాని స్టోర్ చేసుకోగలుగుతుంది, సెక్యూరిటీ ఇవ్వగలుగుతుంది. చాలా యూస్ కేసెస్ ఉన్నాయి కదా, మనం ఎందుకు వదులుకోవాలి? ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ లోడ్ చేస్తాం, జస్ట్ మైగ్రేట్ చేస్తాం ఇక్కడ నుంచి ఇక్కడికి. సో మనము ఇక్కడ నుంచి ఇక్కడ డేటాని మైగ్రేట్ చేసి అండ్ ఇక్కడ ఉంది కదా డేటాని, దీంట్లో ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాం అనమాట. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి అప్పుడు లోడ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏంటి, మన దగ్గర బ్యాకప్ ఉంది. ఫ్యూచర్లో మనకి ఏదైనా కొత్త రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు సేమ్ టేబుల్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే సో మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక సినారియో, యూజర్ సినారియో, ఏదైనా బిజినెస్ సినారియో మారిందనుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి డేటా తీసుకుంటాం. ఇది యూజ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకుంటాం. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో మన దగ్గర ఉన్న డేటాని అది చాలా గోల్డ్ మైన్ అనమాట. వాళ్ళకి డేటా అంటే చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, ఎందుకంటే చాలా సంవత్సరాలు కష్టపడి కలెక్ట్ చేసుకున్నారు కదా. మీరు ఒక డేటాబేస్లో ఒక టేబుల్లో ఒక రికార్డ్ అంటే ఒక మనిషి. ఓకే, అంత బిగ్ డేటా, పెటాబైట్స్ ఆఫ్ డేటా అంటే మిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ డేటా, ట్రిలియన్స్ ఆఫ్ పీపుల్స్ని వాళ్ళ కస్టమర్స్గా యాక్సెస్ చేసుకుంటున్నాడు. ఒక్క మిస్టేక్ జరిగినా కానీ వాళ్ళ బిజినెసే లాస్ అయిపోతుంది. అందుకే జాగ్రత్తగా వర్క్ చేయాలి. మీరు చూస్తే డేటా ఫీల్డ్లో ఫ్రెషర్స్ని తీసుకోరు మోస్ట్లీ, ఎందుకంటే నెగ్లిజెన్స్గా ఉంటారని కాదు, బట్ రిస్క్ చేయరనమాట వాళ్ళు. డేటా ఫీల్డ్లో ఎవరిని పడితే వాళ్ళని తీసుకోరు, రిస్క్ చేయాలనుకోరు ఎవరు. సో ఇది వచ్చేస్తే ఈటీఎల్ ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్, ఈఎల్టీ, ఎక్స్ట్రాక్ట్ లోడ్ అండ్ దెన్ ట్రాన్స్ఫార్మ్. యూస్ కేసు ఉంటుంది ఈఎల్టీకి. సో ఏంటి, డేటా అనేది మనకు బ్యాకప్గా ఉంటుంది. రా డేటాని మనం స్టోర్ చేసుకుంటాం. రిమెంబర్ వన్ థింగ్, ఈఎల్టీ ఎందుకు అని మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎవరిని అడిగితే, హియర్ వీఆర్ కీపింగ్ అవర్ రా డేటా ఇన్ ద సేఫ్ ప్లేస్ ఇన్ ద డేటా లేక్ ఇన్ ద ఫ్యూచర్. మనకు ఫ్యూచర్లో అది ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మనం వాడుకుంటాము. దీనివల్ల మనకి ఏమీ నష్టం రాదు. మహా అంటే $50, $50, $60 వేస్ట్ అయిపోతాయి. వాళ్ళకి ఆ డాలర్స్ లెక్కనే కాదు. ఇప్పుడు అర్థమైందా మీకు ఈటీఎల్ వర్సెస్ ఈఎల్టీ? హలో, ఎస్ కదా. అర్థమైందా? కుమార్, సురేందర్, అనిల్ అర్థమైందా? ఫైన్ కదా. ఇప్పుడు మనకి ఈటీఎల్ అయిపోయింది కదా. దెన్ ఇది మనం ఏడిఎఫ్ గురించి చూద్దాం. ఓకే, ఈరోజు అయితే నేను మరీ ఎక్కువ హై లెవెల్గా చెప్తాను. ఈ పిక్చర్ మీకు పంపిస్తాను నేను, ఈజీగా ఉంటుంది, ఏం కష్టమే ఉండదు మనకు. సో రేపు కూడా కొంచెం ఈ థియరీ క్లాస్ లాగా ఉంటుంది. మీరు థియరీనా అనుకోకండి, ఎందుకంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి థియరీనే, నెక్స్ట్ ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. థియరీ రాకుండా ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఏడిఎఫ్ అంటే ఏంటంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఇది క్లౌడ్ బేస్డ్ డేటా ఇంటిగ్రేషన్ సర్వీస్. ఇది ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అనమాట. పిఏఎస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, అజూర్ వాళ్ళదే కదా ఇది. ఓకే, ఆర్కెస్ట్రేషన్ చెప్పినారు, పైప్ బై పైప్ పెట్టుకుంటా పోతారు. సో ఇక్కడ కూడా మనకు డ్రాగ్ అండ్ డ్రాప్ ఏముండదు ఇక్కడ. ఏడిఎఫ్ అంటే మనం డ్రాగ్ చేసుకుంటాము, అక్కడ కాన్వాస్లో వర్క్ ఫ్లోలో పెట్టేసుకుంటాము, వర్క్ చేసుకుంటూ పోతుంటాం. మనకు ఐడియాస్ రావాలి, అంతే ఇంపార్టెంట్. ఈ టూల్ యూసేజ్ అనేది చాలా ఈజీ. ఎలా చేయాలి అని తెలుసుకోవడమే కొంచెం డిఫికల్ట్ అనమాట. ఇక్కడ మనకు సోర్సెస్ ఉంటాయి అండ్ సింక్స్ ఉంటాయి అనమాట. సింక్ అండ్ సోర్స్, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్ అన్నా కదా. ఇప్పుడు AS400 వస్తే సోర్సు, అజూర్ SQL డేటా వేర్ హౌస్ వస్తే సింక్ అంటే టార్గెట్ కానీ డెస్టినేషన్ కానీ అనొచ్చు అనమాట. ఇక్కడ వీళ్ళ దగ్గర 160+ కనెక్షన్స్ ఉన్నాయి. SQL సర్వర్కి ఉంది, MySQL ఉంది, PostgreSQL, సో మెనీ మనకి చాలా యూస్ కేసు ఉన్న ఫైల్ సిస్టమ్స్, డేటాబేసెస్, డేటా వేర్ హౌసెస్, అన్నిటికీ కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. మనం ఏమి కనెక్షన్స్ క్రియేట్ చేయాలి అంటే దానికి సంబంధించిన హోస్ట్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటే సరిపోతుంది. మనం ఒక కనెక్షన్ క్రియేట్ చేస్తాము, డేటాను ఈజీగా లోడ్ చేయగలుగుతాము. సో ఇది ఏడిఎఫ్ అనమాట. కనెక్షన్స్ ఉంటాయి. ఈ కంప్యూటర్ రిసోర్సెస్ కూడా మనకేం సంబంధం లేదు, మనం క్రియేట్ చేస్తాము, వాళ్ళే చూసుకుంటారు. ఓకే, ఎంత స్పీడ్గా రన్ అవుతుంది. ఇంటిగ్రేషన్ రన్ టైం అని ఉంటుంది, అదే చూసుకుంటుంది ఏడిఎఫ్కి సంబంధించి.
ఇది అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఇప్పుడు డేటా ఇంటిగ్రేషన్ ఛాలెంజ్, నేనైతే ఒక ఛాలెంజ్ చెప్పినాను ఇందాకనే, ఇంకా మీకు ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే ఇది ఒక ఛాలెంజ్ చూడండి. ఇప్పుడు బిగ్ డేటా ఉంది. బిగ్ డేటా ఏదైనా కావచ్చు కదా, డేటాబేస్లో ఉన్న డేటా కావచ్చు, ఫైల్స్లో ఉండొచ్చు, డేటా స్ట్రీమ్స్ అయ్యి ఉండొచ్చు, డివైజెస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే డేటా అంటే సెన్సార్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే డేటా అవ్వచ్చు. ఇలా మనకు డిఫరెంట్ సోర్సెస్ నుంచి, ఇవి డిఫరెంట్ సోర్సే కదా, డేటాబేస్ నుంచి కొంచెం డేటా వస్తుంది, ఫైల్స్ నుండి కొంచెం డేటా వస్తుంది, డేటా స్ట్రీమ్స్ నుంచి ఉంది, ఇట్లా డైవర్స్ సోర్సెస్ నుంచి వస్తున్నప్పుడు డేటాని ఒక చోట పెట్టుకుంటాం కదా తీసుకెళ్ళి. డేటా లేక్ ఇందా చెప్పిన అది ఈఎల్టీ అన్నప్పుడు ఒకే డేటాబేస్ నుంచి రావాల్సిన అవసరం లేదు. డేటా మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి కూడా తీసుకొని వచ్చి ఒక లేక్లో పెట్టుకోవచ్చు డేటాని. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ సోర్సెస్ ఉన్నప్పుడు, ఓకే, డైవర్స్ డేటా సోర్సెస్ డ్యూరేషన్ ఇక్కడ వస్తే మళ్ళీ మేము ఏమనుకుంటాం, మనకి ఎండ్ టార్గెట్ ఏంటంటే డాష్ బోర్డ్సే, యాక్షనబుల్ ఇన్సైట్స్. ఇది కావాలి యాక్చువల్లీ. ఇది కావాలనుకున్నప్పుడు ఇంజెస్ట్ ట్రాన్స్ఫార్మ్ చేసేటోళ్ళు అప్పట్లో ఈ డేటాను అంతా కలెక్ట్ చేసేసి, ఓకే, ఇక్కడ పెట్టేటోళ్ళు. అండ్ కనెక్షన్ క్రియేట్ చేస్తామంటారు చూడండి, ఎస్ఎస్ఐఎస్ తెలుసా మీకు, ఎస్క్యూఎల్ సర్వర్ ఇంటిగ్రేషన్ అంటే అది కనెక్షన్ క్రియేట్ చేయడానికే 3 గంటల టైం పడుతుంది ఒక కనెక్షన్ క్రియేట్. ఇక్కడైతే 1 మినిటే ఏడిఎఫ్లో కనెక్షన్ క్రియేట్ చేయాలి, అండ్ చాలా స్లోగా ఉంటాయి అవన్నీ. సో ఇలాంటివన్నీ, ఓకే, అన్ఆర్గనైజ్డ్ డేటా, ఇది చెప్పిన కదా, ఇది డేటాబేస్ అనేది రిలేషనల్ కావచ్చు, నాన్ రిలేషనల్, ఎనీ స్టోరేజెస్. ఈ ఫైల్ సిస్టమ్ అంటే స్టోరేజ్ సిస్టమ్. ఇక్కడ నుంచి యాక్షనబుల్ ఇన్సైట్స్ కావాలి డేటా నుంచి మనకి తీసుకొని వచ్చి, ఇప్పుడు మనకి ఈ డేటా పైప్లైన్స్ వల్ల మనకు డేటా వేర్ హౌస్లో డేటా లోడ్ అవుతుంది. ఆ డేటా వేర్ హౌస్ని పాయింట్ చేసి బిగ్ డేటా అనలిటిక్స్ చూపించగలుగుతాం అనమాట. ఇది మనం చేయాల్సిన టార్గెట్. ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేస్తూ ఏడిఎఫ్ వచ్చింది. ఇక్కడ ఛాలెంజ్ అంటే ఏం లేదు, ఒక స్లో టూల్ కాకోకుండా ఒక ఫాస్ట్ టూల్ ఉంటే ఎంత ఈజీగా ఏ వర్క్ అయినా అచీవ్ చేయగలుగుతామని చెప్తున్నారు అంతే. ఓకే, జస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక బ్రిడ్జ్లా కనెక్ట్ చేస్తారంట, బిగ్ డేటా ఉంటుంది అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఇంజెక్షన్స్ చేసేసి యాక్షనబుల్ ఇన్సైట్స్ క్రియేట్ చేసేస్తారు. అండ్ అది చూడండి, డేటా అనేది డేటా అనలిటిక్స్కి రిలవెంట్గా ఉండాలి. మనం డేటా ఇంజనీర్స్గా వాళ్ళలాగా థింక్ చేసి డేటాని ఇవ్వాలి, కానీ వాళ్ళకి అనవసరమైన డేటా అంతా ఇస్తూ పోతే వాళ్ళకు కూడా స్లో అయిపోతాయి రిపోర్ట్స్ అనమాట. సో రిలవెంట్ డేటాని ప్రొడ్యూస్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి అది మనకి. ఇప్పుడు ఒక గేమ్ డెవ్ కంపెనీ ఉంది, డెవలప్మెంట్ కంపెనీ ఉంది, వాళ్ళ దగ్గర పెటాబైట్స్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, వాళ్ళకి యాక్షనబుల్ ఇన్సైట్స్ కావాలి. ఎందుకు? వాళ్ళ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, ఓకే, యూజర్ బిహేవియర్ తెలుసుకోవడానికి. సో వాళ్ళ యూస్ కేసెస్ వాళ్ళకు ఉంటాయి, న్యూ ఫీచర్స్ని డెవలప్ చేయడానికి. ఏదైనా ఒక న్యూ ఫీచర్ డెవలప్ చేయాలంటే ఆ పాత డేటాబేస్లో పెట్టాలంటే స్లో అయిపోతుంది సిస్టమ్ మొత్తం, యూఐ స్లో అయిపోతుంది. అలాంటప్పుడు వాళ్ళు దాన్ని నమ్ముకొని ప్రొసీడ్ అవ్వలేరు కదా, పెద్ద కంపెనీ అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేరు కదా. అందుకే క్లౌడ్కి మూవ్ చేసుకొని, క్లౌడ్ ఫాస్ట్ కాబట్టి, సో కొంచెం అమౌంట్ ఎక్కువైనా కనేసి, ప్రైస్ ఎక్కువైనా కనేసి క్లౌడ్కి మూవ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క కంపెనీ. కొత్త ఫీచర్స్ అండ్ ఇంప్రూవ్ ప్లేయర్ ఎక్స్పీరియన్స్, ఇట్లా బిజినెస్ గ్రోత్ని చూడడానికి అనేసి వాళ్ళు ఇది ఒక సినారియో బేస్డ్ పెట్టుకున్నారు వాళ్ళ డేటాతో. సో ఇప్పుడు డేటా అనలిస్ట్ ఏం చేయాలి, ఆన్ ప్రిమిసెస్లో ఉన్న డేటాని తీసుకొని పాయింట్ చేస్తే ఆ రిపోర్ట్స్ స్లోగా రన్ అవుతాయి, కస్టమర్స్ అవి చూడరు, మనకి ఓపిక ఉండదు. ఏదైనా బఫర్ అవుతూ ఉంటే మనం చూడం అవి. ఏదైనా విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో కనిపిస్తేనే మనం చూస్తాం కస్టమర్స్గా. నేను చెప్పేది కస్టమర్స్గా చెప్తున్నాను. ఏదైనా బఫర్ అవుతూ కనిపిస్తే మనం చూడం. సో అందుకని ఆ ఆన్ ప్రిమిసెస్ సర్వీస్కి కనెక్ట్ చేయడు డేటా అనలిస్ట్. ఎప్పటికైనా కానీ ఈ ఆటోమేటెడ్ వర్క్ ఫ్లోస్ యూస్ చేసి డేటా అనేది రియల్ టైంలో కానీ బ్యాచ్ ప్రాసెసింగ్ కానీ అయ్యేసి ఒక డేటా వేర్ హౌస్కి కానీ ఏదో రెస్పెక్టివ్ డేటాబేస్కి కానీ లోడ్ అయిన తర్వాత వాటికి కనెక్ట్ చేసి డేటా అనలిస్ట్ డాష్ బోర్డ్స్ జనరేట్ చేసి బిజినెస్ ఓనర్కి ఇస్తాడనమాట. ఓకే, ఇది ఒక సినారియో. ఇప్పుడు ఏడిఎఫ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే చెప్పినాను ఆల్రెడీ. కనెక్షన్ క్రియేట్ చేస్తుంది, సోర్స్కి సింక్కి కనెక్ట్ చేసి అక్కడి నుంచి డేటా తీసుకొని వచ్చి ఇక్కడ డేటా పెడుతుంది అనమాట. ఇక్కడ డేటా లోడ్ చేస్తుంది. ఫ్యూ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏదైనా చేస్తే ఇక్కడ కోడ్ ప్లస్ కంప్యూట్, ఇది కోడ్లెస్ ఉంటుంది, డేటా ఫ్లోస్ అని ఉంటాయి అనమాట. మీరు ఏం కోడ్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది కంప్లీట్లీ క్లౌడ్. మీరు ఒక లింక్ ఉంటుంది, అది ఓపెన్ చేయడము, వర్క్ చేసుకోవడం, అంతే. ఇది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ డేటా ఇంటిగ్రేషన్ అన్నా కదా, డేటా ఇంటిగ్రేషన్ అన్నా ఈటీఎల్ అన్నా ఒకటే, ఓకే, సేమ్ నేమ్ అనుకోండి. డేటా ఇంటిగ్రేషన్ అంటే ఈటీఎల్, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఎక్స్ట్రాక్ట్ అనేది సోర్స్ నుంచి, ఇప్పుడు కనెక్ట్ టు సోర్స్, ఫస్ట్ కనెక్షన్ క్రియేట్ చేయాలి కదా. కనెక్షన్ క్రియేట్ చేయకపోతే రాదు డేటా. సో కనెక్షన్ సోర్స్ క్రియేట్ చేసి
డేటాని కాపీ చేసుకునేసి ట్రాన్స్ఫార్మ్ చేసేసి రెస్పెక్టివ్ డేటా వేర్హౌస్లో లోడ్ చేస్తాం అనమాట. ఇది ఈటీఎల్. అది ఈఎల్టీ చెప్పినా కదా నేను, రాలో రా డేటానే లోడ్ చేసుకుంటాం అనమాట డేటా లేక్లో. ఆ రా డేటాని తీసుకొని వచ్చి మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసి డేటా లేక్లోకి పంపిస్తాం. సో ఎవరిని వచ్చి మీకు ఈటీఎల్ గుడ్డా యూఎల్టీ గుడ్డా అంటే అది బిజినెస్ని బట్టి ఉంటుంది అనమాట. కొన్ని బిజినెస్కి మాకు బ్యాకప్ అవసరం లేదు అంటారు, వాళ్ళు పెట్టుకోరు, లా డేటాని స్టోర్ చేసుకోరు, మాకు అది కూడా ఎక్స్ట్రా అమౌంట్ అవసరం లేదండి అని చెప్తారనమాట. ఇది అండి యాక్చువల్లీ డేటా ఫ్యాక్టరీ అంటే ఇది కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు 15 minutes ఉంది కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏడిఎఫ్ మీద? ఏడిఎఫ్ ఏమేమి చేయగలుగుతుందో చెప్పిన నేను, అండ్ అది ఎట్లా యూజ్ చేయాలో కూడా చెప్పిన. ఏం లేదు, యూజర్ నేమ్ మన పాస్వర్డ్ ఉంటుంది, ఓపెన్ చేయడము, కనెక్షన్ క్రియేట్ చేయడము, లోడ్ చేయడం డేటా, అంతే. ఏడిఎఫ్ క్లియర్ కదా, ఓవర్ వ్యూ. ఓకే, ఇప్పుడు ఓకే ఒక 7 థింగ్స్ ఉంటాయి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఒకటి వచ్చేస్తే ఎంటర్ప్రైజ్ రెడీ ఇది మనం ఈ డేటా ఇంటిగ్రేషన్ ప్రాసెస్ని చాలా ఈజీ చేస్తుంది ఏడిఎఫ్. ఓకే, అండ్ అట్ స్కేల్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా, మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు కూడా ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. ఓకే, 90+ కనెక్టర్స్ ఉన్నాయి, 90+ సోర్సెస్ కానీ కనెక్టర్, అవి లిస్ట్ ఇస్తాను నేను, మీరు చూడండి. ఎస్క్యూఎల్ కనెక్టర్, MySQL కనెక్టర్, AS400 కనెక్టర్, SFTP కనెక్టర్, గూగుల్ నుంచి కానీ AWS నుంచి కానీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ కనెక్టర్స్ ఉంటాయి, 90+ కనెక్టర్స్ దాకా ఉన్నాయి. కోడ్ లేకుండా కూడా మనము ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు ఏడిఎఫ్ డేటా ఫ్లో యూస్ చేసి. ఓకే, కోడ్ కూడా రన్ చేసుకోవచ్చు. కొంతమంది కోడ్ రాసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళు కూడా రన్ చేసుకోవచ్చు. కంప్యూటేషన్ కోడ్ రాస్తున్నాము అంటే అది కంప్యూట్ కావడానికి టైం పడుతుంది కదా. మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటేనే అది కంప్యూటేషన్ జరగాల్సిందే ఖచ్చితంగా. లోపల డేటాబేస్లోకి వెళ్ళాలి, అది కొంచెం మ్యాథమెటికల్ వర్క్ చేసుకోవాలి, అవుట్పుట్ ఇవ్వాలి. ఇట్లా కంప్యూటేషన్ కూడా ఫాస్ట్గానే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇది యూస్ కేస్ వచ్చేస్తే అందరికి కాదు, ఓల్డ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు అప్పట్లోనే ఈటీఎల్ టూల్ యూస్ చేసేవాళ్ళు. ఏంటి, ఎస్ఎస్ఐఎస్ కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళదే. సో వాళ్ళ ఓల్డ్ కస్టమర్స్ని ఎందుకు పోగొట్టుకోవాలి అన్నట్టు ఈ ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజ్ కూడా వాళ్ళు కనెక్షన్ ఇచ్చినారనమాట ఏడిఎఫ్లో. సో మీ దగ్గర ఒకవేళ ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజ్ ఉంటే అజూర్లోకి ఎట్లా మూవ్ చేసుకోవాలా, ఒక కనెక్షన్ క్రియేట్ చేసి ఆ ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజెస్ అన్ని అజూర్లో పెట్టేసుకుంటే మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, రీవర్క్ ఉండదు అన్నట్టు. వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఒక ప్యాకేజ్ ఇట్లా క్రియేట్ చేసి ఇచ్చారనమాట. డేటా ఆపరేషన్స్ అనేవి కొంచెం ఈజీగా జరుగుతాయి ఏడిఎఫ్లో. సెక్యూర్ డేటా ఏంటి, సెక్యూరిటీ పరంగా మనము అసలు ఆలోచించాల్సిన అవసరమే ఉండదు ఏడిఎఫ్ గురించి. ఇది చాలా సెక్యూర్డ్ ఈటీఎల్ టూల్ అనమాట. ఇప్పుడు ఇంటిగ్రేషన్ రన్ టైం, ఫస్ట్ కంట్రోల్ ఫ్లోస్ అంటే చూద్దాం మనం. ఫస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం చెప్తాను. ఇంటిగ్రేషన్ రన్ టైం ఏంటంటే ఇదొక మీరు అనుకోండి ఒక ఏజెంట్ లాగా అనుకోండి. ఇప్పుడు మనకు ఇది బాగా వినండి. ఇప్పుడు మన దగ్గర డేటా AS400లో ఉంది కదా, AS400లో నుంచి అజూర్ SQL డేటా వేరియస్లోకి మనం డేటా లోడ్ చేయాలి. మనం ఏడిఎఫ్ యూస్ చేస్తున్నాం. AS400 నుంచి డేటాను తెచ్చుకుంటాం కనెక్షన్ క్రియేట్ చేసి, బట్ అది ఎక్కడో ఉంది లొకేషన్లో, ఇక్కడ US ఈస్ట్లో ఉంది. మన ఏడిఎఫ్ ఒకవేళ సేమ్ వాళ్ళ దగ్గర ఉంటే ఏదో ఒకటి ఏడిఎఫ్కి సంబంధించి వాళ్ళ లొకేషన్లో, అది ఆన్ ప్రిమిసెస్ కదా AS400 అనేది. ఆన్ ప్రిమిసెస్ అంటే వాళ్ళ లోకల్ నెట్వర్క్ కదా, ఆ లోకల్ నెట్వర్క్లో ఏడిఎఫ్ సంబంధించి ఏం లేదనుకోండి, అప్పుడు అది డేటా ఎలా కనెక్షన్ క్రియేట్ చేసినప్పటికీ డేటాను ఎలా తీసుకొని వస్తుంది? అదేం క్లౌడ్ కాదు కదా, జస్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తే డేటాను తెచ్చుకోవడానికి. సో ఒక ఇంటిగ్రేషన్ రన్ టైం అనేది వాళ్ళ లోకల్లో కూడా రన్ అవుతూ ఉండాలన్నమాట. రన్ అవుతూ ఉన్నప్పుడే అది కనెక్షన్ సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేసుకొనేసి ఓకే అప్పుడు డేటాను తెచ్చుకోగలుగుతుంది. అర్థమైంది ఇది మీకు? దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైం అంటారనమాట. సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైం ఏంటంటే మనము ఈ ఇంటిగ్రేషన్ రన్ టైంని ఆన్ ప్రిమిసెస్ ఉన్న లొకేషన్లో మనం ఇన్స్టాల్ చేసి పెడితే అది ఎప్పటికీ అప్ అండ్ రన్నింగ్లో ఉంటుంది. అప్పుడు మటుకే ఆ రెస్పెక్టివ్ లోకల్ డేటాబేసెస్లో ఉన్న డేటాను మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. లేకపోతే ఆన్ ప్రిమిసెస్ డేటా అంటే ఇప్పుడు నా ల్యాప్టాప్లో ఉందండి, నా ల్యాప్టాప్లో ఈ ఎక్సెల్ ఫైల్ ఉంది, ఈ ఎక్సెల్ ఫైల్లో డేటా ఉంది, ఈ ఎంప్లాయీ డేటా ఉంది, ఐడి
ఎంప్లాయీ నేము, శాలరీ ఇచ్చేసినాము. ఓకే, ఇప్పుడు 1 సరే 12. ఇది నా దగ్గర ఉంది కదా, నేను సేవ్ చేసుకుంటే ఈ డేటాని నేను ఎలా లోడ్ చేయాలి ఎస్క్యూఎల్ డేటాబేస్లో చెప్పండి. నేను కనెక్షన్ క్రియేట్ చేయాలి అంటే ఎక్సెల్ కనిపించట్లేదు, ఈ స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే 1 minute. ఇప్పుడు ఎక్సెల్ కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు నా దగ్గర ఎక్సెల్ ఫైల్ ఉంది, ఇది బుక్ 1 అని సేవ్ చేశాను నేను. సరేనా, నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఎక్సెల్ ఫైల్ నేను లోడ్ చేయాలి. ఎక్కడ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్లో చేయాలి. సో నేను ఏం వాడాలనుకుంటున్నాను అంటే ఏడిఎఫ్ వాడాలి అనుకుంటున్నాను. ఇది నా లోకల్ కదా, నా కంప్యూటర్ వరకే ఉంటుంది ఈ ఫైల్, మీ కంప్యూటర్స్లో ఉండదు. సో ఇది ఒకవేళ నేను కనెక్షన్ డీటెయిల్స్ ఇచ్చినా కానీ నా లోకల్ ఒక డీటెయిల్స్ అది యాక్సెస్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించినది ఒకటి మన దగ్గర ఉండాలి కదా. సో లేకపోతే అది ఎట్లా యాక్సెస్ చేసుకుంటుంది? సో ఎప్పటికైనా కానీ ఆన్ ప్రిమిసెస్లో ఉన్నాయి వేటిని యాక్సెస్ చేసుకోవాలి అన్నా కానీ సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైప్ అనేది ఇన్స్టాల్ చేసి పెట్టాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైం ఇన్స్టాల్ చేస్తే అది చాలా ఈజీ, విత్ ఇన్ 2 minutesలో అయిపోతుంది. 2 minutesలో మనం సెటప్ ఫినిష్ చేయొచ్చు అనమాట. మ్యూట్ పెడతారా కొంచెం ఎవరా? ఓకే, మనము సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైం సెటప్ చేసుకుంటే అది నా ల్యాప్టాప్లో రన్ అవుతూ ఉంటుంది కాబట్టి సో అది ఈజీగా దీన్ని యాక్సెస్ చేసి అప్పుడు నేను నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తే ఇది ఈ డేటాని రీడ్ చేసి లోడ్ చేయగలుగుతుంది అనమాట. ఇది ఇంటిగ్రేషన్ రన్ టైం అంటే. క్లియరా? హలో, ఇది కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఏడిఎఫ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2 ఎన్విరాన్మెంట్స్, 2 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నప్పుడు ఓకే దానికి అది ఏడిఎఫ్ అనేది క్లౌడ్లో ఉంది. క్లౌడ్లో వాటిని యాక్సెస్ చేసుకోగలుగుతుంది ఈజీగా. బట్ ఆన్ ప్రిమిసెస్లో ఉన్న వాటిని యాక్సెస్ చేయాలి అంటే ఇప్పుడు మన దగ్గర లేని మనం ఎట్లా తీసుకొస్తాం చెప్పండి? అప్పుడు తీసుకురావాలంటే మనకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఎవరో ఒకరు ఉంటే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే కదా మనకు తెలిసేది. సేమ్ ఇలానే ఏడిఎఫ్ సంబంధించిన ఒక ఇంటిగ్రేషన్ అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వాళ్ళ ఆన్ ప్రిమిసెస్లో పెట్టినప్పుడు మనం ఆ డేటాని యాక్సెస్ చేసుకోగలుగుతాం అనమాట. ఏడిఎఫ్కి ఆ ఎన్విరాన్మెంట్కి సంబంధం లేకపోతే డేటాను తీసుకురావడం ఇంపాసిబుల్. సో ఏడిఎఫే కాదు, ఇన్ఫర్మేటిక్ అయినా కానీ సెక్యూర్ ఏజెంట్ అని ఉంటుంది అనమాట. ఆ సెక్యూర్ ఏజెంట్ని లోడ్ చేయాలి. ఆన్ ప్రిమిసెస్ ఈటీఎల్ టూల్ అయితే గుడ్, ఎందుకంటే అది కూడా లోకల్లో ఉంటుంది కాబట్టి లోకల్ ఫైల్స్ ఈజీగా తీసుకోవచ్చు, లోకల్ డేటాబేస్ ఈజీగా తీసుకొని వస్తుంది అనమాట. బట్ క్లౌడ్ అలా కాదు కదా, క్లౌడ్ ఎక్కడో ఉంటుంది, మనమేమో నా ల్యాప్టాప్ ఏమో హైదరాబాద్లో నా దగ్గర ఉంది. సో ఇది కుదరని పని. సో ఏడిఎఫ్కి సంబంధించిన కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నా దగ్గర ఉంటే అప్పుడు నా దగ్గర ఉన్న డేటాని అది యాక్సెస్ చేసుకోగలుగుతుంది. దీని పేరే సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైం అనమాట. ఇది మనం చేయాల్సిన పని, ఇన్స్టాల్ చేయాలి విత్ ఇన్ 2 minutes. జస్ట్ 1 click ఇన్స్టాల్, యాక్సెస్ కీస్ ఇస్తే అది సెటప్ చేసేసుకుంటుంది. ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, 1 time సెటప్ అంతే. ఇది ఒక వర్క్ చేయాలి. అండ్ ఇది వస్తే ఆన్ ప్రిమిసెస్కు సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైం అన్నా కదా. నెక్స్ట్ వచ్చేస్తే అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైం ఉంటుంది అనమాట. అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైం. ఇప్పుడు మీరు క్లౌడ్లో నుంచి క్లౌడ్లోకి మూవ్ చేయాలనుకుంటున్నారు, డేటాని లోడ్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఏడిఎఫ్కి ఒక అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైం ఉంటుంది, ఆటో రిజాల్వ్ ఇంటిగ్రేషన్ రన్ టైం. మీరు ఎప్పుడైతే ఏడిఎఫ్ క్రియేట్ చేస్తారో అప్పుడే అది క్రియేట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఆటో రిజాల్వ్ ఇంటిగ్రేషన్ రన్ టైం అంటే అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైం క్రియేట్ అయిపోయి ఉంటుంది. జస్ట్ మీరు కనెక్షన్స్ క్రియేట్ చేసి డేటాని లోడ్ చేసేయచ్చు, చాలా ఈజీ. క్లౌడ్ టు క్లౌడ్ మూవ్ చేయాలనుకున్నప్పుడు. బట్ ఆన్ ప్రిమిసెస్ టు క్లౌడ్ కానీ క్లౌడ్ టు ఆన్ ప్రిమిసెస్ కానీ మూవ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆన్ ప్రిమిసెస్కి సంబంధించి సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం యూస్ చేయాలి. అర్థమైంది? ఈ 2 topics మీకు. ఇంటిగ్రేషన్ రన్ టైం అంటే ఏంటంటే జస్ట్ కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అది? ఎందుకంటే ఆన్ ప్రిమిసెస్లో ఉన్న డేటాను యాక్సెస్ చేసుకోవాలంటే సెక్యూరిటీ లేయర్ లాగా అనమాట. అర్థమైందా ఇంటిగ్రేషన్? నేను చూపిస్తాను మళ్ళీ మీకు, జస్ట్ నేను థియరీ కింద చెప్తున్నాను, మీకు ఒక ఐడియా ఉండాలి కదా ఏడిఎఫ్ అంటే ఏంటి అనేసి. అర్థమైందా ఇది ఈ కాన్సెప్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైము? అర్థమైంది. ఓకే ఫైన్.
అండ్ నేను ఎస్ఎస్ఐఎస్ అని చెప్పినా కదా, ఎస్ఎస్ఐఎస్ కూడా ఒక ఈటీఎల్ టూలే, ఓల్డ్ టూలు, ఆన్ ప్రిమిసెస్ టూలు. ఎవరి దగ్గర అయితే ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజెస్ ఉంటాయో కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు ఇంకా ఎస్ఎస్ఐఎస్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏడిఎఫ్కి మూవ్ అవుదాం అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఈజీగా ఎస్ఎస్ఐఎస్ ఇంటిగ్రేషన్ అంటే అని ఉంటుంది, అంతే, ఇంట్రాక్చర్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకునేసి ఆ ప్యాకేజ్ వాటిల్లోకి మూవ్ చేసుకుంటే సెటప్ అయిపోతుంది, అది కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇలా ఎన్ని ఇంటిగ్రేషన్స్ అంటే ఏముంటాయంటే 3 ఉంటాయి. సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ అంటే ఫర్ ఆన్ ప్రిమిసెస్, అజూర్ ఇంటిగ్రేషన్ అంటే ఫర్ క్లౌడ్, ఎస్ఎస్ఐఎస్ ఇంటిగ్రేషన్ అంటే ఫర్ అజూర్ ఎస్ఎస్ఐఎస్. ఓకే, ఇవి 3 ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనం పైప్ లైన్స్ నేనైతే డీప్గా చెప్తానండి, డీప్గా చెప్పను ఇప్పుడు, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేషన్ అంటే సెటప్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, కనెక్షన్ క్రియేట్ చేయాలి కదా. నా డేటాబేస్కి, నా దగ్గర ఒక SQL సర్వర్ డేటాబేస్ ఉందంటే నా డేటాబేస్ ఒక హోస్ట్ నేము, పాస్వర్డ్, యూజర్ నేమ్ ఇచ్చేసి నేను కనెక్షన్ చేశాను. కనెక్షన్ని ఇక్కడ ఏమంటారంటే లింక్డ్ సర్వీస్ అంటారనమాట. 4th స్టెప్ లింక్డ్ సర్వీస్. అర్థమైందా? లింక్డ్ సర్వీస్ అంటే ఆ కనెక్షన్ క్రియేట్ చేయడం. కనెక్షన్ క్రియేట్ చేసినాం కదా, కనెక్షన్ క్రియేట్ చేసినా ఏం చేయాలి, ఆ డేటాబేస్లో ఉన్న టేబుల్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఏం కావాలి, డేటా సెట్స్ కావాలి. ఈచ్ టేబుల్ ఆర్ ఫైల్ అనేది ఒక డేటా సెట్ అనమాట. డేటా సెట్ అంటే ఆ రెస్పెక్టివ్ డేటాబేస్లో ఉన్న టేబుల్ కానీ, ఫైల్ కానీ, వ్యూ కానీ ఏమైనా కావచ్చు, దాన్ని డేటా సెట్ అంటారనమాట. వన్స్ డేటా సెట్ ఫామ్ అయిపోయి క్రియేట్ చేసామనుకోండి, నెక్స్ట్ మనకు కావాల్సింది యాక్టివిటీస్. ఓకే, మనకి ఏం వర్క్ ఉండదు, ఆల్రెడీ ఏడిఎఫ్ వాళ్ళే చేసి పెట్టింటారు కొన్ని యాక్టివిటీస్. ఇప్పుడు ఇఫ్ కండిషన్ కావాలి అనుకోండి, పైథాన్లో మనం ఇఫ్ కండిషన్ రాస్తాం కదా, ఇఫ్ అని పెట్టి లోపల కోడ్ రాసి, ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్ కావాలనుకోండి, మనం ఇఫ్ యాక్టివిటీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం అంతే. ఓకే, మనం కాపీ చేయాలనుకుంటున్నామని లోడ్ డేటాని, కాపీ యాక్టివిటీని డ్రాగ్ చేసుకుంటాం అంతే. డ్రాగ్ చేసుకొని మనం క్రియేట్ చేసిన డేటా సెట్, సోర్స్ డేటా సెట్ ఇస్తాము, సింక్ డేటా సెట్ ఇస్తాము, రన్ చేస్తాము, లోడ్ అయిపోతుంది డేటా అంతే. అదొక యాక్టివిటీ, కాపీ యాక్టివిటీ, జస్ట్ కాపీ డేటా ఫ్రమ్ వన్ సోర్స్ టు సింక్, దట్స్ ఇట్. సో గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ కలిపితే పైప్లైన్ ఈజ్ ఎ లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ యాక్టివిటీస్. అది ఒకే టాస్క్ని పర్ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట పైప్లైన్స్. మనము రన్ చేస్తాం కదా, దాన్ని ట్రిగ్గర్ అంటే మనం షెడ్యూల్ కూడా చేయొచ్చు అనమాట. ఈ టైంలో ఈ టైంలో రన్గా, నువ్వు రోజుకి ఒక్కసారి రన్గా, ఇట్లా కూడా చెప్పొచ్చు దానికి. లేదు ఇప్పుడు రన్ కావాలంటే రన్ చేసుకోవచ్చు, రన్ అవుతున్నవి ఎంత టైం రన్ అవుతున్నాయి మానిటర్ చేసుకోవచ్చు, అలర్ట్స్ పెట్టుకోవచ్చు మనము, ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను, మళ్ళీ వినండి. ఫస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం సెటప్ చేయాలి. అజూర్ క్లౌడ్ అయితే అవసరం లేదు, ఇంటిగ్రేషన్ అంటే ఉన్నది వాడుకోవచ్చు. ఆన్ ప్రిమిసెస్ అయితే సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం సెటప్ చేయాలి. సెటప్ చేసిన తర్వాత కనెక్షన్స్ క్రియేట్ చేయాలి. వన్స్ కనెక్షన్ క్రియేట్ చేస్తే రెస్పెక్టివ్ టేబుల్స్కి కానీ, ఫైల్స్కి కానీ మనం డేటా సెట్స్ క్రియేట్ చేయాలి. వన్స్ డేటా సెట్స్ క్రియేట్ అయితే మన టార్గెట్ లోడింగ్ అనుకోండి, కాపీ యాక్టివిటీ డ్రాగ్ చేస్తాము. కాపీ యాక్టివిటీలో సోర్స్ డేటా సెట్, సింక్ డేటా సెట్ ఇస్తాము, డేటాను లోడ్ చేసేస్తాము అంతే. డీబగ్ చేసి లోడ్ చేస్తాము. ఇది సిఐసిడి కూడా చెప్తాను మీకు నేను. చూడండి, ఇంజెస్ట్ కాపీ డేటా ఆన్ ప్రిమిసెస్ ఇంటూ ద క్లౌడ్, 90+ కనెక్టర్స్ ఉన్నాయి, మనం ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు డిజైన్ క్రియేటివ్ పైప్లైన్స్ మనము కంట్రోల్ ఫ్లోస్ ఉంటాయి, కొన్ని ఈజీగా ఉంటాయి అనమాట. చెప్పిన ఇఫ్ కండిషన్ చెప్పినా కదా, ఇఫ్ కండిషన్ ఇప్పుడు ఫర్ లూప్ రాయాలనుకోండి, కోడ్ కష్టంగా అంటే కొంచెం టైం కన్స్యూమింగ్, కష్టమేం కాదు, టైం కన్స్యూమింగ్ కదా. ఇక్కడైతే మనకు ఫర్ లూప్ అని ఉంటుంది యాక్టివిటీ, అట్లా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసేస్తాం మనం. ఆ ఫర్ లూప్ని మనము వాడుకోవచ్చు ఈజీగా. సో అది ఫర్ లూప్. డేటా ఫ్లో ఉంటాయి. ఒకటి ఏంటంటే డేటా ఫ్లోస్ కోడ్ ఫ్రీ, దీంట్లో ఉన్న కొన్ని కంట్రోల్ ఫ్లోస్ అన్న కొంచెం ఉంటుంది ఏదైనా రాయాల్సింది. బట్ డేటా ఫ్లోస్లో అసలు ఏమీ అవసరమే ఉండదు అనమాట, ఈజీగా అయిపోతుంది డేటా ఫ్లో ట్రాన్స్ఫర్మేషన్స్. డేటా ఫ్లో ఆన్ ప్రిమిసెస్కు వర్క్ అవ్వదు అనమాట, క్లౌడ్కు మట్టుకే వర్క్ అవుతుంది. సో డేటా ఫ్లో అనేది ఆన్ ప్రిమిసెస్కి వర్క్ అవ్వదు, ఇట్ వోంట్ వర్క్ ఫ్రమ్ ఆన్ ప్రిమిసెస్, ఓన్లీ ఇట్ విల్ వర్క్ ఫర్ క్లౌడ్ డేటాబేస్. ఆ క్లౌడ్ రిలేటెడ్ థింగ్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు, మనం మానిటర్ చేసుకోవచ్చు. చూడండి, పైప్లైన్స్, యాక్టివిటీస్, డేటా సెట్స్, లింక్డ్ సర్వీసెస్, డేటా ఫ్లోస్, ఇంటిగ్రేషన్ రన్ టైం. నేను కింద నుంచి చెప్పిన మీకు, ఇంటిగ్రేషన్ రన్ టైం, లింక్డ్ సర్వీసెస్, డేటా సెట్స్, యాక్టివిటీస్, పైప్లైన్స్. ఈ డేటా ఫ్లో అనేది
ఒక ఈజీ టాస్క్ క్రియేట్ చేయడానికని ఇస్తారనమాట. ఇది కొంచెం పక్కన పెట్టేసండి, ఇది కాంపోనెంట్, ఇది వీళ్ళు యూస్ కేస్ అనమాట. వాళ్ళు అంటే అది కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్ కదా, మనకు వర్క్ తగ్గించే పనులన్నీ మనకి ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. సో ఈ డేటా ఫ్లో అనేది కూడా వాళ్ళకి అవసరం కాబట్టి ఇంపార్టెంట్ కాంపోనెంట్ కిందకి పెట్టినారు. సో మనం ఇంటిగ్రేషన్ అంటే క్రియేట్ చేస్తాము, లింక్డ్ సర్వీస్, డేటా సెట్స్, యాక్టివిటీస్, పైప్లైన్స్. అర్థమైందా ఇప్పుడు మీకు ఇవంతా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్ అక్క. ఓకే.